మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. చాలా చిన్న వయసులో 20 ఏళ్ళ వయసులో 22 మహా అయితే సినిమా లాగేసుకున్నాం మిమ్మల్ని. సో తెలియకుండా సినిమా హాల్ చుట్టూ తిరిగారు, సినిమా ఫెస్టివల్స్ చుట్టూ తిరిగారు. మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎవరికీ తెలియకుండానే, ఈవెన్ మీకు కూడా తెలియకుండానే అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోయారు. సో దీన్ని సినిమా లాగేసుకోవడం అని తప్పించి వేరే వర్డ్ వాడలేము. సో మనం ఆ మూమెంట్తో స్టార్ట్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నాకు అలాంటి మేబీ డిఫైనింగ్ మూమెంట్ నాకైతే రెండు గుర్తున్నాయి. ఒకటేంటంటే, చిన్నప్పుడు ఫ్యామిలీ వాళ్ళు నన్ను చోటా చేతన్ అనే సినిమా, అప్పుడులో ఫస్ట్ 3D సినిమా ఇండియాలో, అది ఎప్పుడో లేట్ 80sలో మిడ్ 80sలో ఎప్పుడో రిలీజ్ అయినట్టుంది. నేను చిన్నపిల్లోడిని ఆనంద్ థియేటర్లో చూసాను. ఆ 3D ఎఫెక్ట్ వాజ్, ఐ మీన్ ఆ 3 డైమెన్షనల్ ఎఫెక్ట్ అప్పటి వరకు ఎవరు చూడలేదు అనమాట. పిల్లల కోసం చేసిన సినిమా చోటా చేతన్. అదొక డిఫైనింగ్ మూమెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇమేజెస్ అవన్నీ స్క్రీన్ ముందు నుంచి మీ ముందు వచ్చేటప్పుడు ఐ థింక్ ఇట్ హ్యాస్, అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ కూడా. అది కాకుండా దేర్ ఆర్ ప్రాబబ్లీ చిన్నప్పుడు మేము మా జనరేషన్, ద 80s కైండ్ ఆఫ్ జనరేషన్లో VHS టేప్స్, VCR వీడియో కెసెట్స్లో ఎక్కువ మనం సినిమా ఎక్స్పీరియన్స్ చేసాము. అంటే అఫ్ కోర్స్ థియేటర్లు ఉండేవి, అక్కడ మేజర్ రిలీజెస్ అవన్నీ చూడడానికి వెళ్ళే వాళ్ళం. కానీ కొన్ని హాలీవుడ్ సినిమాలు అవన్నీ ఓన్లీ VHS టేప్స్లో దొరికేవి అనమాట. సో నాకు గుర్తుంది ఈటీ సినిమా, ఈటీ అని స్టీవెన్ స్పీల్బర్గ్ డైరెక్ట్ చేసిన సినిమా VHSలో నా ఇంట్లో నైట్లో వచ్చినప్పుడు అలా చూస్తూ ఉంటే, దెర్ ఇస్ అ మూమెంట్ సినిమాలో ఈటీ ఇంకా బతికే ఉంటుందని. బేసిక్లీ అది ఒక పెద్ద మూమెంట్ సినిమాలో. నేను అలా అరిచాను అనమాట ఆ మూమెంట్ వచ్చేటప్పుడు. అప్పటికి మా పేరెంట్స్ అందరూ పడుకొని ఉన్నారు. వాళ్ళు లేచి అసలు ఏమైందంటే, కాదు సినిమాలో ఒక ట్విస్ట్ వచ్చింది, భలే ఉంది అని. అరే ఏంట్రా పిచ్చా, నువ్వు సినిమా చూస్తున్నావు ఏంటి, అంత అరుపు ఏంటి? సో ఐ థింక్ అలాంటి ఒక కనెక్షన్ చిన్నప్పుడు ఎప్పుడో స్టార్ట్ అయింది యాక్చువల్లీ. వేర్ ఇట్ బిగాన్ టు కైండ్ ఆఫ్ ఫ్రక్టిఫై ఇస్ స్కూల్లో, యూనో, ఆల్మోస్ట్ ఇమీడియట్లీ 3rd స్టాండర్డ్ నుంచి స్కూల్ డ్రామాటిక్స్ సర్కిల్లో ఉన్నాను అనమాట, ఒక యాక్టర్గా చిన్నప్పుడు. సో 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనకి యాన్యువల్ ప్లేస్ రవీంద్ర భారతిలో ఉండేవి అనమాట, ఇంగ్లీష్ ప్లేస్ అనమాట. సో దానికి నేను ఇయర్ లాంగ్ కాదు, అట్లీస్ట్ 6 months ప్రిపరేషన్ ఉండేది ఆ ప్లే గురించి. సో దట్ వాజ్ అ హ్యూజ్ పార్ట్ ఆఫ్ నా గ్రోయింగ్ అప్ ఎక్స్పీరియన్స్. స్కూల్లో వెళ్ళేటప్పుడు, అంటే నా పెద్దగా ఇప్పుడు స్పోర్ట్స్లో అంత అథ్లెటిక్గా లేకుండే, ఫుట్బాల్ టీంలో కానీ క్రికెట్ టీంలో కానీ, ఇంకా 11 players అందరినీ పిక్ చేసిన తర్వాత నేను అలా మిగిలితే పిక్ చేసేవాడిని. సో అండ్ దే యూజ్డ్ టు పిక్ మీ, అంటే ఐ వాజ్ ద లాస్ట్ గై టు బి పిక్డ్ ఇన్ స్పోర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, డిబేట్లు కానీ, క్విజ్ కానీ, థియేటర్ కానీ ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాడిని నేను. సో ఐ థింక్ ఐ ఫౌండ్ ఇది మా వరల్డ్, నా ప్రపంచం అని అనిపించేది. అంటే నాకు ఒక చిన్న, యూ కెన్ సే సెన్స్ ఆఫ్ కంఫర్ట్ అనిపించింది. కానీ అందరిలాగా ఇప్పుడు స్కూల్ అంతా అయిపోయిన తర్వాత వన్ గెట్స్ ఇంటూ ఒక జోన్లో వచ్చేస్తాం కదా, అకాడమిక్స్, కెరియర్ అదంతా. సో థియేటర్ గురించి పెద్దగా ఆలోచించడం ఏం లేకుండే కాలేజ్కి వెళ్ళే వరకు. కాలేజ్లో అక్కడ ఉన్న వాతావరణం, అప్పుడున్నే సిచ్యువేషన్లో నాకు పెద్దగా ఇన్స్పైరింగ్ అనిపించలేదు యాక్చువల్లీ. అప్పుడు యూనో సివిల్స్ ప్రిపేర్ అయిపోదాము, BA పొలిటికల్ సైన్స్ అవన్నీ, అంటే IPS కూడా అయిపోవాలని ఆ కైండ్ ఆఫ్ కండిషనింగ్ అండ్ ఆ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఒక 1 year వరకు ఉండే. కానీ దెన్ ఇట్ కైండ్ ఆఫ్ ఎందుకో అది డిసిపేట్ అయింది, అది జస్ట్ డిజాల్వ్ అయిపోయి. ఇంకా నాకే అనిపించింది ఇది కరెక్ట్ కాదేమో, మన వెళ్ళిన రూట్, అసలు ఎందుకు చదువుకుంటున్నాం, ఇది మనసు ఏదో ఒప్పుకోవట్లేదు అని. నాకు మళ్ళీ స్కూల్లోనే థియేటరు, ప్లేసు, ఆ ఫీల్, ఆ అట్మాస్ఫియర్, ఆ లైట్స్, ఆ స్టేజ్, మళ్ళీ నాకు అది కాలేజ్లో ఐ థింక్ ఒక లో డే. అసలు ఏం చేస్తున్నాను రా ఇదంతా, బుక్లు చదివి అసలు అంటే హార్ట్ లేకుండే దాంట్లో. నాకు అనిపించేది కాదు కదా, మేబీ సినిమా ఈజ్ ప్రాబబ్లీ అంటే ఇన్ ద late 90s ఇప్పుడు థియేటర్లో
వన్ డజన్ థింక్ ఒక కెరియర్ మనం ఫుల్ఫిల్ చేయొచ్చు అని అనిపించదు కదా. Correct. సో ద నెక్స్ట్ కైండ్ ఆఫ్ లెవెల్ ఇస్ సినిమా ఓన్లీ. సో ఐ థింక్ మై ప్రాసెస్ ఆఫ్ డిస్కవరింగ్ అండ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ సినిమా మళ్ళీ డిగ్రీలో మొదలైంది యాక్చువల్లీ. సో అక్కడి నుంచి ఇంకా ఆ ప్రయాణం, ఆ రిలేషన్షిప్ విత్ సినిమా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే ఐ థింక్ ఆ రిలేషన్షిప్ విత్ సినిమా ఇట్స్ బిగ్ ఇట్స్ లవ్ అఫేర్ అండి. బేసిక్లీ లవ్ లో పడతాము, హార్ట్ బ్రేక్ అవుతాము, మూవ్ ఆన్ అవుతాము, మళ్ళీ ఏదో ఇన్స్పైరింగ్ ఒక మ్యూజ్ దొరుకుతుంది, మళ్ళీ లవ్ లో పడతాము. సో ఇట్స్ సైకిల్. ఐ ఆల్వేస్ సే దట్ ఫిల్మ్ మేకింగ్ ఆర్ బీయింగ్ అ ఫిల్మ్ మేకర్ ఈజ్ నాట్ అ ప్రొఫెషన్, ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. నీ లైఫ్ని అంటే అట్లీస్ట్ నా అంతవరకు అట్లీస్ట్ నేను అలా అనుకుంటాను. ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. సో ఐ డిజైన్ మై లైఫ్ అరౌండ్ ద ఫ్యాక్ట్ దట్ ఐ am a filmmaker. So I kind of నా జర్నీ ఇన్ మై లైఫ్ ఇస్ ఆ లెన్స్తో ఆబ్వియస్లీ ఉంటుంది. ఐ థింక్ ఇట్స్ మిగతా మీ కెరీర్ విషయానికి వెళ్ళే ముందు ఈ లుక్ ఏంటి సార్? అంటే ఏదైనా క్యారెక్టర్ కోసం మెయింటైన్ చేస్తున్నారా? అవునండి, ఇది ఒక ఫౌజీ కోసం యాక్చువల్లీ అబ్బో, ప్రిపేర్ అయిన ఈ లుక్. సో సో ఎలాగో ప్రస్తావన తీసుకొచ్చారు, ఎలా వస్తుంది మూవీ? అంటే ఇట్స్ అమేజింగ్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ ద సెట్. నేను చూస్తుంది అంత అమేజింగ్ ఉంది, కానీ ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఇట్ కదా. నేను మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నాకు ఇట్స్ రియల్ ప్రివిలేజ్ టు బి అ పార్ట్ ఆఫ్ దట్.